నిరంతరం ప్రజాశ్రేయస్సే లక్ష్యంగా పనిచేస్తున్న ఎండిఓ ఆపరేటర్లను తొలగించడం తగదని ఎండిఓ ఆపరేటర్ల సంఘం రాష్ట్ర నాయకులు రౌతు సూర్యనారాయణ, సాంబశివరావు, సతీష్, మన్మథ, వెంకట్, రిజ్వాన్, సునీల్, కేశవ, సుధాకర్ అన్నారు. విజయవాడ ధర్నా చౌక్లో 26 జిల్లా ప్రెసిడెంట్స్తో కలిసి రాష్ట్ర యూనియన్ బుధవారం ఎండిఓ ఆపరేటర్ల నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 9260 ఎండిఓ ఆపరేటర్లు, 9200 సహాయకులు పనిచేస్తున్నారని తెలిపారు. వీరు విధుల్లో చేరిన సమయంలో 72 నెలల అగ్రిమెంట్ ఉందని, ప్రస్తుతం మరో 2 ఏళ్ల పాటు విధుల్లో కొనసాగే అవకాశం ఉన్నప్పటికీ ప్రభుత్వం రాత్రికి రాత్రి అనాలోచిత నిర్ణయంతో ఆపరేటర్లను తొలగించడం సమంజసం కాదన్నారు. ఇటువంటి నిర్ణయాల వలన సుమారు 18,500 కుటుంబాలు రోడ్డున పడతాయని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా కష్టకాలంలో కూడా ఒక్కో ఆపరేటర్ 1500 నుండి 2000 ఇళ్లకు వెళ్లి తమ ప్రాణాలను పణంగా పెట్టి నిత్యావసర సరుకులు అందజేశారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ఎండిఓ ఆపరేటర్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు, అలాగే శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు శ్రీకాకుళం జిల్లా నుంచి రావడం జరిగింది. అలాగే నాతో పాటు మిగతా జిల్లా ప్రెసిడెంట్స్ కూడా ఇక్కడ ఉన్నారు. ముఖ్యంగా 20వ తారీఖు క్యాబినెట్లో తీసుకున్న నిర్ణయం మీద సుమారు 20,000 కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఆ 20,000 కుటుంబాలకు కూడా ఎండిఓ ఆపరేటర్స్ మరియు వారి హెల్పర్స్ కుటుంబాలను రోడ్డున పడేసే విధంగా తీసుకున్న నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకొని మాకు ఉద్యోగ భద్రత కల్పించి ప్రత్యామ్నాయంగా వాళ్ళకి ఏమైనా ఉపాధి చూపించిన తర్వాత ఏ నిర్ణయమైనా తీసుకోవాలని మా అసోసియేషన్ తరఫున తెలియజేస్తున్నాం. అలాగే మాకు రావాల్సిన బకాయిలు ఏవైతే ఉన్నాయో ఆ వెంటనే చెల్లించాలి. గత నెల మా ఇన్సూరెన్స్ అమౌంట్ ఏదైతే ఉందో వ్యక్తిగతంగా మా ఖాతాలో తీసుకోవడం జరిగింది. ఆ ఇన్సూరెన్స్ అమౌంట్స్ కూడా వెంటనే ఇప్పించాలి. అలాగే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం మా వెహికల్స్కి ఏదైతే క్లియరెన్స్ ఇస్తూ ఉన్నారో ఆ వెహికల్స్కి క్లియరెన్స్ ఇచ్చి ఇంకా 20 నెలల కాల పరిమితి ఉండగా ఉండకుండానే మమ్మల్ని తొలగిస్తున్నందుకు మాకు ప్రత్యామ్నాయంగా ఉపాధి చూపించిన తర్వాత మీరు రేషన్ డిపోలో ఇస్తారో, ఇంటికి తీసుకెళ్తారో, లేదంటే మీ ఆఫీసుల్లోనే డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేసుకుంటారో మీ నిర్ణయానికి విడిచిపెడుతున్నాం. మాకు ఉపాధి చూపించిన తర్వాతే తదుపరి నిర్ణయం తీసుకోవాలని మా రాష్ట్ర ఎండిఓ ఆపరేటర్స్ యూనియన్ తరఫున మా తీవ్రమైన డిమాండ్లు చేస్తున్నామండి. అలాగే 20,000 కుటుంబాలను రోడ్డున పడే విధంగా చేయడం వల్ల మేము శాంతియుతంగా ప్రతి ఒక్క జిల్లా కలెక్టరేట్ కూడా ముట్టడించడానికి కూడా మేము సిద్ధమవుతున్నాం. ప్రభుత్వం వెంటనే తీసుకున్న నిర్ణయాలని వెనక్కి తీసుకోకపోతే, మాకు ఉపాధి కల్పించకపోతే మా తదుపరి కార్యాచరణ అనేది రాష్ట్ర యూనియన్తో మాట్లాడి 26 జిల్లాల్లో కూడా ఒకే ఆంధ్రప్రదేశ్ ఎండిఓ శ్రీకాకుళం జిల్లా నుంచి రావడం జరిగింది. అలాగే నాతో పాటు మిగతా జిల్లా ప్రెసిడెంట్స్ కూడా ఇక్కడ ఉన్నారు. ముఖ్యంగా 20వ తారీఖు క్యాబినెట్లో తీసుకున్న నిర్ణయం ప్రకారం సుమారు 20,000 కుటుంబాలు రోడ్డు పడ్డాయి. ఆ 20,000 కుటుంబాలు కూడా ఎండిఓ ఆపరేటర్స్ మరియు హెల్పర్స్ కుటుంబాలను రోడ్డు పడేసే విధంగా తీసుకున్న ప్రభుత్వం వెంటనే తీసుకొని మాకు ఉద్యోగ భద్రత కల్పించి ప్రత్యామ్నాయంగా ఉపాధి చూపించిన తర్వాత అలాగే మాకు రావాల్సిన బకాయిలు ఏవైతే ఉన్నాయో ఆ వెంటనే ఇన్సూరెన్స్ ఏదైతే ఉందో వ్యక్తిగతంగా మా ఖాతాలో ఆ ఇన్సూరెన్స్ అమౌంట్స్ కూడా వెంటనే ఇప్పించాలి. అలాగే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం మా వెహికల్స్కి ఏదైతే క్లియరెన్స్ ఇస్తామో ఆ వెహికల్స్కి క్లియరెన్స్ ఇచ్చి ఇంకా 20 నెలల కాల పరిమితి మాకు